హలో బుడీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే రామలక్ష్మణులు ఇద్దరు సీతాదేవిని వెతుకుతూ ఆ అడవి అంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడ వాళ్ళకి రక్తపు మడుగులో ఉన్న జటాయువు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరూ జటాయువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని. అప్పుడు ఆ జటాయువు చెప్తుంది, ఇలా సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లాడు, తనను కాపాడడానికి చాలా ప్రయత్నించాను, కానీ నేను ఓడిపోయాను అని చెప్తుంది జటాయువు. అలా రాముడికి విషయం అంతా చెప్పి రాముడి చేతిలోనే జటాయువు కన్ను మూస్తుంది. ఇంకా చేసేదేమీ లేక రామలక్ష్మణులు ఇద్దరు సీతాదేవిని వెతుక్కుంటూ ఆ దండకారణ్యంలో వెళ్తారు. అక్కడ వెళ్ళగానే ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడి పేరు కబంధుడు. అతను వచ్చి రామలక్ష్మణుల్ని ఇద్దరిని నేను మిమ్మల్ని తినేస్తాను అని భయపెడతాడు. అప్పుడు వెంటనే లక్ష్మణుడు ఇలా చెప్తాడు, మేము రామలక్ష్మణులం, దశరథ మహారాజు కుమారులం, మేము సీతాదేవిని వెతుక్కుంటూ ఇలా దండకారుణ్యంలోకి వచ్చాము అని చెప్తాడు. అప్పుడు రాముడి పేరు విధంగానే ఆ కబంధుడు, రామ, నేను నీ కోసమే వేచి చూస్తున్నాను, ఇంద్రుడి శాపం వల్ల నేను ఇలా రాక్షసుడిగా మారాను, నాకు దయచేసి శాప విముక్తిని కలిగించు అని రాముణ్ణి వేడుకుంటాడు. అప్పుడు రాముడు కబంధుడు కోరుకున్నట్లుగానే తనకు శాప విముక్తిని కలిగిస్తాడు. అలా శాప విముక్తి అవగానే కబంధుడు అలా ఆకాశంలోకి ఎగిరి రాముడితో ఇలా చెప్తాడు, రామ, సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లాడని చెప్పావు, కానీ నాకు రావణుడి గురించి ఏమీ తెలీదు. కానీ నువ్వు ఉన్న ఈ పరిస్థితిలో నీకు సుగ్రీవుడు మాత్రమే సహాయం చేయగలడు. ఎందుకు అంటే సుగ్రీవుడు కూడా నీలాంటి శక్తివంతమైన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన సోదరుడు వాలి కారణంగా తన రాజ్యానికి చాలా దూరంగా ఋష్యమూక పర్వతం మీద నివసిస్తున్నాడు. నువ్వు వెళ్ళి అతన్ని కలువు అని చెప్తాడు. అలాగే ఋష్యముఖ పర్వతం కూడా పంబా సరస్సు దగ్గరగా ఉంది. అక్కడ ఒక ఆశ్రమంలో శబరి అనే వృద్ధురాలు నీ రాక కోసం వేచి చూస్తుంది, వెళ్ళి ఆమెను కూడా కలువు అని చెప్పి తను స్వర్గానికి వెళ్ళిపోతాడు. అలా కబంధుడు చెప్పినట్టుగానే రామలక్ష్మణులు ఇద్దరు పంబా సరస్సు దగ్గరికి చేరుకుంటారు. అలా అక్కడ శబరి ఆశ్రమంలో నివసిస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు శబరిని వెళ్ళి కలుస్తారు. శబరి వాళ్ళని ఇద్దరిని చూసి ఆనందించి వాళ్ళకి సకల మర్యాదలు చేస్తుంది. అలాగే తనకి శాప విముక్తి కలిగించమని, తనని స్వర్గస్థురాలను చేయమని కోరుకుంటుంది. అలాగే తను కోరిన విధంగా రాముడు శబరిని స్వర్గలోకానికి పంపిస్తాడు. ఇక సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఇద్దరు ఋష్యమూక పర్వతం వైపు ప్రయాణం కొనసాగిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.